హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా కొందరు కేటుగాళ్ల తీరు ఏమాత్రం మారటం లేదు. ఆహార తయారీలో ఇష్టారీతిన కల్తీ పదార్థాలు, డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. కేసులు నమోదవుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాల కల్తీ, తయారీలో డేంజర్ కెమికల్స్ను విచ్చలవిడిగా వినియోగిస్తూనే ఉన్నారు. తాజాగా లక్టికపూల్, నారాయణగూడలో హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఫుడ్ ఐటమ్స్లో హానికరమైన సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పుపట్టిన పాత్రలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేల్చారు. ఒకే ఫ్రిడ్జ్లో వెజ్, నాన్ వెజ్ను నిల్వ చేస్తుండటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు, కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్పైరీ అయిన ఫుడ్ ప్రోడక్ట్స్ని వాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ హోటల్ అశోక్ ఇండియన్ దర్బార్ సహా పలు రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చారు. అలాగే FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటల్స్ను సీజ్ చేశారు. ఫుడ్ ఐటమ్స్లో కెమికల్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తంగా హైదరాబాద్లో వరుస ఫుడ్ సేఫ్టీ దాడులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.